11:30కి అయితే వచ్చానమాట ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి, మా రిలేటివ్స్ మ్యారేజ్. ఈ వీడియోనే మీరు చూడబోతున్నారు. ఫైనల్లీ తమిళనాడుకి వచ్చి ఎన్ని రోజులైంది, ఇప్పుడైతే వచ్చేసాను. ఇప్పుడైతే మీరు ఈ లాంగ్ వీడియోనే చూడబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అయిపోయింది. మేము త్వరగా మ్యారేజ్కి వెళ్ళిపోవాలి, లేదంటే అది పెళ్ళి కూడా అయిపోతుంది. లేట్ అయిపోయింది అనమాట రెడీ అయ్యే లోపల. ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్తున్నాము, చూద్దాం. మమ్మీ హాయ్, రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్తున్నాము. కార్ కోసం వెయిటింగ్. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాడంట అంకుల్. ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్కేయడమే. బా, ఈ ఎండాకాలంలో మ్యారేజెస్కి అటెండ్ అవ్వాలంటేనే ఈజీగా ఉంటుంది. అసలు రెడీ అవ్వాలి కదా, పెద్ద తలకాయ నొప్పి. ఎట్టా ఒకటి రెడీ అయిపోయి వెళ్తున్నా. ఫైనల్లీ వచ్చేసాము. ఇదైతే పెళ్లి మండపం కాదు, జస్ట్ ఇక్కడ భోజనాలు మాత్రమే పెడతారు. ఇక్కడ ఒక చిన్న మండపం తీసుకుని ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు. పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. తనకి బొట్టు పెడుతున్నారు చూసారా, తనే పెళ్లి కూతురు అనమాట. తను కూడా ఇక్కడ భోజనం చేసి నేరుగా మేము టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టారంటే ఇడ్లీ, పొంగల్. నేనైతే పొంగల్ ఏమి వేయించుకోలేదు, జస్ట్ ఇడ్లీ, కేసరి, వడ ఈ వరకు వేయించుకున్నాను అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుండింది. చాలా రోజుల తర్వాత తమిళనాడు సాంబార్ తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తమిళనాడు సాంబార్ అయితే చాలా ఇష్టం అనమాట. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి భోజనం చేయడానికి వచ్చారు. భోజనం చేసి నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. మ్యారేజ్ ఎక్కడో జరిగేది టెంపుల్లో అనమాట. ఇక్కడ భోజనం చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు అందరూ. పెళ్లి కూతురు తరపున వాళ్ళు, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు. అవ్వగానే అందరూ మ్యారేజ్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. మేము వచ్చిన టైమింగ్ కరెక్టే అనమాట. నేను తర్వాతే తెలిసింది నాకు. మ్యారేజ్ వచ్చేసి 9 to 10 అంట. మేము వచ్చిన టైమింగ్ కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గా వచ్చాము, భోజనం చేసాము, తర్వాత పెళ్ళికి అయితే వెళ్ళాము. నేను మమ్మీ లేట్ చేసామేమో అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకే వచ్చాము. ఇంకా మేమంతా వచ్చామనమాట కలుసుకొని, మా చిట్టి వాళ్ళతో పాటు కలుసుకొని వచ్చాము కార్‌లో. వచ్చేసి భోజనం అయితే చేసి ఇంక మేము వెయిట్ చేస్తున్నాం కార్ కోసము. పెళ్లి కూతురిని వదిలిపెట్టడానికి పంపించాము కార్‌ని. ఇంక పెళ్లి కూతురు వదిలిపెట్టడానికి వెళ్ళింది కారు. ఇంక మేము ఈడ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము. భోజనం అంతా అయిపోయింది. ఎండ భయంకరంగా ఉండిందని చెప్పాలి అసలు. భయంకరంగా ఉండిందనమాట ఎండ. నేను చెప్పలేను మాటల్లో. మీరే చూడండి కావాలంటే ఎట్టుందో. ఫైనల్‌గా టెంపుల్ కాడికైతే వచ్చేసాము. ఈ టెంపుల్‌లోనే మ్యారేజ్ జరగబోతుంది ఇప్పుడు. ఈ టెంపుల్‌లో ఈరోజు ఒక 2, 3 మ్యారేజెస్ ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ మ్యారేజ్ అయితే మా వాళ్ళదే అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుండింది. నేను బయట నుంచి చూసి ఎవరు లేరనుకున్నాను. లోపలికి వెళ్లి చూస్తే నాకైతే ఓరి నాయన ఏంటి ఇంతమంది ఉన్నారనిపించేసింది. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్‌లో ఎళ్లి నిల్చుకొని కూర్చొని అట్ట ఉండిపోయారనమాట. అందరూ పెళ్ళికొచ్చిన వాళ్ళే. 2, 3 మ్యారేజెస్ అని చెప్పాను గదా! వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు. రిలేటివ్స్ అందరూ లోపల. మా రిలేటివ్స్ ఎవరైనా ఎత్తుక్కోవడానికి నాకు టైం అంతా సరిపోయింది. ఇంకా పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చైతే కిందైతే పెట్టేశారు. పూలమాలలు, టెంకాయలు ఇలాగని. ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారనమాట. మేము వెళ్ళే లోపలికి. ఇంకా పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకురావడమే ఆలస్యము. పెళ్లి కూతురిని తీసుకొచ్చి ఇంకా పెళ్ళికొడుకొచ్చాక తాళి కట్టేయడమే. నేను ఆల్రెడీ మా చెల్లి మ్యారేజ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. తమిళనాడు సైడ్ ఎలా మ్యారేజెస్ చేస్తారనేసి వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. నా ఛానెల్‌లో ఉంటుంది. మా చెల్లి మ్యారేజ్ అయితే ఒక మండపంలో జరిగింది. చాలా బాగా జరిగింది. మా సైడ్ ఎలా చేస్తారని డీటెయిల్‌గా నేనైతే వీడియో తీసి అప్‌లోడ్ చేశాను. ఈసారి మా రిలేటివ్స్ మ్యారేజ్ వచ్చి టెంపుల్‌లో అయితే చేస్తున్నారు. చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే. మీరే చూడండి. పెళ్లి కూతురు అయితే ఇప్పుడు వస్తదనమాట. అందరూ అరేంజ్ చేసుకుంటున్నారు పెళ్ళికి కావాల్సినటివన్నీ. హాయ్ சொல்லுங்க. ఫైనల్లీ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు వచ్చేసారు. ఇంకా స్టార్ట్ చేశారనమాట మ్యారేజ్.
అందరూ ఫుల్‌గా చుట్టూరు నిల్చుకునే లోపలికి నాకైతే ప్లేస్ సరిపోలేదు. నిల్చుకొని వీడియో తీయడానికి. ఎలాగోలాగా పైకి చెయ్యయితే ఎత్తేసి వీడియో అయితే తీశాను. చాలా కష్టపడ్డాను వీడియో తీయడానికి ఆ జనాభాలో. అంత ఎక్కువ మందనమాట చుట్టూరు. ಕಿಶೋರ್ ಅರಸಿ வாங்கிக்கோ மாமாட்டா வாங்கிக்கோ இங்கே மதி ரொம்ப பரிச்சயம் போ நின்னு பின்னாடி கை கட்டுங்க சரி ஒண்ணும் பிரச்சனை இல்ல அப்படியே ஒரு மாலையில எடுங்க பைய 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 கொஞ்சம் லைட்டா போடியா வர நீ போடுங்க சரி போடுங்க మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక పూజారి వచ్చి టెంపుల్ ఒక రౌండ్ తిరిగేసి రమ్మని చెప్పారు. తిరిగేసి వచ్చాక టెంపుల్ ముందర కూర్చొని అందరికి గిఫ్ట్స్ ఇస్తారనమాట. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి రిలేటివ్స్ వాళ్ళంతా వచ్చున్నారు కదా, వాళ్ళంతా గిఫ్ట్స్ ఇస్తారు ఇప్పుడు. అందుకని అక్కడ కూర్చోబెడుతున్నారు అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు.
ப்ரோ தாலி இல்ல தாலி தாலி நீ தாலியை தூக்கி நீ தாலியை தூக்கி போமா நீ இப்படிமா ரெண்டு கையில இப்படி பிடிங்க போய் கை வைங்க இங்கே பாருங்க பாருங்க நின்று ப்ரோ இங்கே பாருங்க அப்படியே இல்லை அப்படியே மாலை போட்ட மாதிரி அப்படியே மாலை போட்ட மாதிரி அப்படிங்க இங்கே பாருங்க சும்மா சின்ன மாலை எப்படிங்க லைட்டை பார்க்க கையை இங்கே பாருங்க நீ பிடிக்கும் அப்படியே அப்படியே பாருங்க அப்படியேங்க கேமரா பாருங்க నేను చెప్పాను కదా మా రిలేటివ్స్ మ్యారేజ్తో పాటు ఇంకో 2-3 మ్యారేజెస్ జరగబోతున్నాయని. మా రిలేటివ్స్ మ్యారేజ్ అవ్వగానే ఇంకో మ్యారేజ్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనుకుంటా. అందరూ అక్షింతలు వేసేసి వెళ్ళిపోతున్నారు. ఇంక ఇక్కడ మా రిలేటివ్స్ అయితే ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు అనమాట. అందరూ మేము కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకుని ఇంకా వెళ్ళిపోవడమే. మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది. నువ్వు తట్టా బాయ్ సీ యూ. తల్లి కెమెరా பாருங்க ஹாய் சொல்லுங்க. டே ஏன்டா கூச்சோட அவ சொல்றேன். నేను వీడియో స్టార్టింగ్లో సింగమనార్కి అయితే వచ్చానని చెప్పాను కదా. సింగమనార్కి అయితే వచ్చాము. అక్కడి నుంచి మ్యారేజ్ కోసము ఇంకా లోపలికైతే వచ్చాము అనమాట. లోపల విలేజ్ ఇదంతా. ఇది వచ్చేసి కొంగంపట్టి అని ఒక విలేజ్. ఇక్కడైతే మ్యారేజ్ జరిగింది. ఇక్కడైతే ఇప్పటికీ కొన్ని ఇల్లులు అయితే రేకుల ఇళ్ళే ఉన్నాయన్నమాట. కొంతమంది కట్టుకున్నారు మామూలుగా. మిగతా ఇల్లులన్నీ ఎక్కువగా రేకుల ఇళ్ళే నేను చూశాను. అండ్ అవి చిన్నవిగా కూడా లేవు, చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి రేకుల ఇల్లు. ఇప్పుడైతే పెళ్లి కూతురు ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం ఆంగ్యాలు చేస్తారు. అవి చేశాక నేరుగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చి దిష్టి తీసి ఇప్పుడే లోపలికైతే తీసుకొచ్చారు. లోపల తీసుకొచ్చాక అరటిపండు పాలు ఇచ్చారు వాళ్ళిద్దరికి. ఇంకా తర్వాత కొంచెంసేపు ఉండేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయారు.
ఇప్పుడైతే మేము అక్కడి నుంచి డైరెక్ట్‌గా మా రిలేటివ్స్ ఇంటికైతే వచ్చాము. చాలా మంది ఈ ఊర్లోనే ఉన్నారు. అందుకే కలిసేసి వెళ్దాం. ఇంత దూరం వచ్చాం కదా! అని చెప్పేసి వచ్చామనమాట. ఇక్కడైతే మా అత్త చింతకాయలు వేస్తున్నారు గింజలు. అవి గూడా యూజ్ చేస్తారంట. అమ్ముతారంట వీటిని కూడా. చాలా యూజ్‌ఫుల్ అంట అవి గూడా. ఎండ అయితే భయంకరంగా ఉండింది. బయట అసలు అడుగు పెడుతుంటే కాలిపోతున్నాయన్నమాట. కాళ్ళు అంతా మంట పుడుతుంది. పైన చర్మం అంతా. అంత ఎండగా ఉండింది ఇక్కడైతే. ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళు రీమోడలింగ్ చేసుకుంటున్నారు ఇల్లు. అది చూపియడానికైతే మా అత్త తీసుకువెళ్ళింది. ఇదే అన్నమాట ఆ ఇల్లు. రీమోడలింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి మేము ఇంకా వెళ్ళే దారిలో రూమ్‌కి వెళ్ళే దారిలో ముంజులు కనిపించాయి. ముంజులు ఇంకా కొబ్బరి నీళ్ళు ఇలా తాగేసి అయితే వెళ్తున్నాము రూమ్‌కి. ముంజులు అప్పుడే ఫ్రెష్‌గా తీసైతే ఇస్తున్నారన్నమాట మాకు. ఆ ఎండకి నేను టెంకాయ నీళ్ళు తాగాను. అబ్బా! ఎంత బాగున్నాయో, ఎంత తియ్యగా ఉన్నాయంటే అంత తియ్యగా ఉన్నాయన్నమాట. అండ్ ముంజులైతే అప్పటికప్పుడే తీసి మన ముందే ఇస్తున్నారు. నీట్‌గా తీసిస్తున్నారు. ఒక్కటి కూడా ఇరక్కుండా ఎంత నీట్‌గా తీస్తున్నారు చూడండి. ఇప్పుడే టెంకాయ నీళ్ళు తాగాను. యాడికెళ్ళినా ఆవులు మొన్లే చూస్తుంటాయేమో. కొబ్బరి ఏదో పెళ్ళి కావాలా, రచ్చగా ఉంది అక్కడ వెనకాల. వెనకాల పొగ చూసారా? క్రాకర్స్ కాలుస్తున్నారు. మ్యారేజ్ అయింది, ఇప్పుడే కంప్లీట్ అయినట్టుంది. క్రాకర్స్ కాల్చి వాళ్ళని తీసుకొస్తున్నారు. రూమ్కి వచ్చేసాము. మ్యారేజ్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి పనుకునేసి ఇంక ఊరికి వెళ్తాం అనమాట. అంకుల్ కూడా రెస్ట్ తీసుకోవాలి కదా, డ్రైవర్ అంకుల్ అనేసి ఇంకా మేము కొంచెం రూమ్లో వండేసి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంకా ఊరికి వెళ్తాము. మేము చెప్పాల్సి ఉందామని ఏం లేదు అంతేమ్మా. బాయ్. నాకేదో చెప్తలేదు, అప్పటికేమో కెమెరా ఆన్ చేయలేదు నేను. ఇప్పుడు చెప్పమంటే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి. ఓకే, తర్వాత కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట ఊరికి బయలుదేరి. ఇప్పుడైతే మేము రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటున్నాము. 3 అయింది టైము. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసి, ఏంటబ్బా 3కి లంచ్ అనుకుంటున్నారా, కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామని ఒక స్లీప్ వేసాం అనమాట. ఒక స్లీప్ వేసి ఇప్పుడు లేసాము. 3కి లేసాము. ఇప్పుడు వెళ్ళి మేము లంచ్ చేసి ఇంకా గూడూరికి స్టార్ట్ అయిపోతాము. మేము స్టే చేసిన రూమ్ మీకు చూపిస్తాము. ఇదే అనమాట. ఈ లైన్ పొడుక్కి రూమ్సే. ఈ రూమ్ మేము స్టే చేసింది చూపిస్తాను చూడండి. అంతా ప్యాక్ చేసేసాం అనమాట. చైర్ ఇచ్చారు, ఒక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి వాష్రూము. అంతే. చూసారు కదా, ఇదే అనమాట మేము స్టే చేసిన రూము. చిన్నదిగా ఉన్నా కానీ మా ఇద్దరికి సరిపోయింది. వాష్రూమ్ కూడా నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు. మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏసీ రూమ్ అనమాట. పైన కనిపిస్తుంది కదా, ఏసీ రూము. చాలా ఎక్కువ కూలింగ్ అయిపోయింది అనమాట. మేము అట్టి పనుకొని నిద్రపోయాము. నేనైతే లేచి మరి ఏసీ ఆపాల్సి వచ్చింది. అంత ఎక్కువ కూలింగ్ అయిపోయింది. బయట ఎండకి కూడా ఎక్కువ కూలింగ్గా అనిపించింది, ఎందుకో తెలియట్లేదు. కానీ చాలా మంచి స్లీప్ వేసాం అనమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఓకే, బాయ్. ఇది చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి. నేను మెట్లు దిగేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసుకుంటున్నాను. వచ్చినప్పుడైతే చూడలేదు. ఇప్పుడు వీడియో తీస్తా వెళ్తుంటే ఏంటబ్బా ఇది చూస్తే ఇంత బాగుంది. ఇదే అనమాట మేము స్టే చేసిన హోటల్. మేమైతే ఫస్ట్ ఫ్లోర్‌లో స్టే చేసాము. ఇంక ఇక్కడి నుంచి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేరుగా మేము ఊరికైతే వెళ్ళిపోతాము. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళందరిని కలుసుకున్నాను.
ఇక్కడైతే కుక్కని పెంచుతున్నారు మా చిత్తప్ప. నేనైతే చూసి భయపడ్డాను ఎక్కడికి అరుస్తదో అని. అదైతే చాలా ఫ్రెండ్లీగా ఉందనమాట. చూడండి ఎట్టుందో అసలు. చాలా ఫ్రెండ్లీగా ఉండింది. అంటే ఇక్కడికైతే వచ్చేసాము. నేనైతే మా చిత్తప్పకి నా కోసం పరోటా తెప్పి చిత్తప్ప చాలా రోజులైంది తమిళనాడులో తిని అని చెప్పాను. నా కోసం అయితే పరోటా తెప్పించాడు చిత్తప్ప. అండ్ మా చిట్టి వచ్చేసి నా కోసం కాలీఫ్లవర్ బజ్జీలైతే వేశారు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చిట్టి అని తమిళ్‌లో పిలుస్తామనమాట. తెలుగులో వచ్చి పిన్ని అని పిలుస్తాము. నాకు తమిళ్‌లో అలవాటైపోయి నేను చిట్టి అనే చెప్పేసాను మీకు కూడా. నేనైతే నా పరోటాని ఎంజాయ్ చేస్తున్నాను. ఒక విషయంలో అయితే నేను అన్‌లక్కీ అనమాట ఈరోజు. ఏందంటే ఆ రోజు నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ షేర్వా తెప్పించుకున్నాను వేరే దారి లేక. వెజ్ షేర్వా అయినా గానీ చాలా బాగునింది. నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాను ప్రతి బైట్. మా చిత్తప్ప వాళ్ళ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉండడం వల్ల చాలా బాగా గాలొస్తుంది. కొంచెం బయటే అలాగే కూర్చుండిపోయి అందరం మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. చాలా రోజులయింది కదా కలిసి అందుకని మాట్లాడుతున్నాం. ఇంకంతే మేము బయలుదేరుతున్నాం. బాయ్ అందరికి. అందరూ బాయ్ చెప్పండి. టాటా చెల్లి. ఎవరో కూర్చో. చిత్తప్ప బాయ్. నేనిక్కడ గమనించిన ఒక విషయం ఏందంటే, ఇప్పటికి చాలా మంది రేకుల ఇంట్లోనే ఉంటున్నారు. చూడండి చాలా ఇల్లులు చూసాను ఇలా ఎళ్ళే దారిలో అంతా నేను. చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అవి గూడా చిన్న ఇల్లులేం కాదు. ఇలా చాలా ఇల్లులు రేకుల ఇళ్ళే చూసాను విలేజ్‌లో. అండ్ మేము ఎళ్ళే దారిలో అంతా చూస్తూ వెళ్తున్నాము. ప్రతి మండపంలో మ్యారేజ్ అయితే జరుగుతునింది. ఈరోజు ఏం స్పెషల్ ఏమో తెలీదు గానీ, చాలా మంది ఈరోజే మ్యారేజ్ అయితే చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మా ఊరికైతే వచ్చాను. నేనైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికొచ్చి నేను ఒక కూల్ డ్రింక్ గూడా తాగుతుంటాననమాట. కలర్ సోడా అని జెప్పేసి. పవెంటో దాని పేరు. చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడ దొరకలేదు నాకు. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడైతే తీసుకున్నాను. ఇంటికి తీసుకువెళ్ళాను. అండ్ ఇంకో విషయం ఏందంటే మ్యారేజ్ సాకుతో ఇలాగ రిలేటివ్స్‌ని కలవడం అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎప్పుడంటే అప్పుడు ఎళ్ళలేము కదా! ఎందుకంటే చాలా లాంగ్ ట్రావెల్ చేయాలి. కాబట్టి ఇలాంటి మ్యారేజెస్ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడైతే రిలేటివ్స్‌ని కలవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.